ఇది 1980 నాటి కాలం. ఆంధ్రప్రదేశ్లోని ఒక చిన్న గ్రామం పేరే చింతపల్లి. అదే చింతపల్లిలో ఉన్న ప్రజలు చాలా భయంతో బ్రతుకుతూ ఉన్నారు. ఎందుకంటే ఆ గ్రామంలో ఉన్నది వీరప్పారెడ్డి. ఆ వీరప్పారెడ్డి ఎవరో కాదు, పెద్ద జమీందారు, క్రూరమైన వ్యక్తి కూడా. కానీ ఆ గ్రామంలో ఉన్నాడు ఒక గొప్ప మనిషి. ఆ మనిషి ఎవరో కాదు, మన పెద్ది. పెద్ది అంటే అంత పెద్ద వయసేమీ కాదు కూడా. కానీ ఆ పెద్దికి మనసు పెద్దది, ధైర్యం పెద్దది, అలాగే గ్రామ ప్రజలకి ఆశనిచ్చే వ్యక్తే మన పెద్ది. ఈ పాత్రలో మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఒక రోజు గ్రామానికి గొప్ప అవకాశం వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వంతో సహకారంగా జరుగుతున్న గ్రామీణ క్రికెట్ టోర్నమెంటు. ఆ టోర్నమెంట్లో గెలిస్తే గ్రామానికి స్కూల్స్, వాటర్ ఫెసిలిటీస్, రైతులకి మద్దతు లభిస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే గ్రామ భవిష్యత్తునే మార్చేసింది ఈ టోర్నమెంట్. అయితే వీరప్పారెడ్డి మాత్రం ఈ అవకాశాన్ని అడ్డగించాలనుకున్నాడు. అతడి మాట, చింతపల్లి వాళ్ళు ఈ టోర్నమెంట్లో అడుగు పెడితే వాళ్ళ భవిష్యత్తే మసకబారిపోతుంది. కానీ పెద్ది మాత్రం వెనకడుగు వేసే మనిషి కాదని మనకు తెలుసు. అతడి గొప్ప స్నేహితురాలు అయిన గ్రామ టీచర్ రాధ అంటే ఇంకెవరో కాదు, మన జాన్వీ కపూరే సహాయంతో గ్రామ యువతను గుంపుగా కూడగట్టాడు. వారు పాత క్రికెట్ బ్యాట్స్తో, పాత బంతులతో చెట్ల మధ్యలో నిదానంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇక్కడే కథలోకి ప్రవేశిస్తారు శివరాజ్ కుమార్ గారు. రుద్రయ్య నాయుడు అనే మాజీ ఆర్మీ ఆఫీసర్ పాత్రలో ఆయన ఒక మాట చెప్తారు: క్రికెట్ అనే ఆట భయాన్ని కాదురా, ఉక్కులాంటి గుండె ఉండాలి ఆడటానికి. పెద్ద టీం ప్రాక్టీస్ చేస్తూనే ఉంటుంది. వీరప్పారెడ్డి వాళ్ళు దాడులు చేస్తారు, క్రికెట్ గేర్లు తగలబెడతారు. కానీ పెద్ద ధైర్యాన్ని కోల్పోడు. రాధా మద్దతుతో మరింత పటిష్టంగా నిలబడతాడు. ఒక పక్క వీరప్పారెడ్డి తన కొడుకు రవిరెడ్డి, బాలీవుడ్ స్టైల్ హీరోతో కూడిన టీం సిద్ధం చేస్తాడు. అలాగని పెద్ది వెనక్కి తగ్గడు. తొలిప్పల ఆటలు ప్రారంభమవుతాయి. పెద్ది టీంలో పోరాడుతుంది. పెద్ది టీం పోరాడుతుంది. చివరికి ఫైనల్లో వీరప్పారెడ్డి టీంని ఢీకొడతాడు. ఆఖరి మ్యాచ్ చివరి ఓవర్ పెద్దికి గాయమే ఉంటుంది. అయినా అతడు ఫీల్డ్లోకి అడుగు పెడతాడు. ఆఖరి బంతి ఒకే ఒక పరుగు పెద్ది గెలుస్తాడు. గ్రామం విజయం సాధిస్తుంది. వీరప్పారెడ్డి పరాభవానికి లోనవుతాడు. గ్రామంలో ఒక క్రికెట్ మైదానం నిర్మిస్తారు. అదే చింతపల్లి నూతన గర్వం. ఒక పరుగుతో సమాజం మారింది. ఒక ఆటతో గ్రామం గెలిచింది. ఇదే పెద్ది కథ. ఈ సినిమాకి డైరెక్టర్ బుచ్చిబాబు సన గారు, హీరోగా రామ్ చరణ్, హీరోయిన్గా జాన్వీ కపూర్, శక్తివంతమైన క్యారెక్టర్స్తో శివరాజ్ కుమార్ గారు, అలాగే జగపతి గారు నటిస్తున్నారు. మీకు పెద్ది కథ ఎలా నచ్చిందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని పవర్ఫుల్ కథల కోసం సినీ నేత తెలుగుని ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ స్నేహితులకు కూడా షేర్ చేయండి. జై తెలుగు సినిమా.